ఆ స్టవ్ అవి వాడకండి. విండోస్ మొత్తం తెరిచి ఉంచండి. సరేరా, అలాగే. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, పరధ్యానంగా ఉండకు. సరే నాన్న. సూర్య, భయపడాల్సిందే లేదుగా. సామాన్య అమ్మని ఆపిందట. అమ్మ బానే ఉంది, ఏం జరగలేదు. సామాన్య ఆపిందా? కోటేశ్వర గారు, బాబు వెంటనే ఇంట్లో ఆ స్టవ్ మెటీరియల్ అంతా కొత్తగా పెట్టించండి. అలాగే బాబు, అలాగే. ఇందాకేదో విషయం చెప్పాలన్నారు, చెప్పండి. ఆ? అమ్, ఆ, ఓ ఫోన్ మాట్లాడొస్తాను. హలో. హరి కృష్ణ, హరి కృష్ణ. ట్రైలర్ వేశాను, బాగుందా? ఏంటి నోటి మాట రావట్లేదు? ఇరగ తీస్తాను, పొడి చేస్తాను, చెప్పేస్తానని నా బేబీకి చెప్పి వెళ్ళావంట. నా అల్లుడికి చెప్పావా? చక్రధర్, నువ్వు చేస్తుంది చాలా అన్యాయం. నీ వల్ల మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఇక చాలు. సరిపెట్టుకోమన్నా కదా హరి, నోరు మూసుకొని ఉండమని చెప్పాను. ఇంకా చాలేదనే కదా నోరు విప్పడానికి వెళ్ళావు. తప్పు నీదా నాదా? అమ్, నువ్వు మాట తప్పితే నేను ఆలోచన తప్పుతాను హరి. అయ్యో పాపను అస్సలు చూడను. నీకు అర్థమై ఉంటుందిలే. జస్ట్ నువ్వు నిజాన్ని లీక్ చేయాలనుకుంటేనే ఇంట్లో బాగున్న గ్యాస్ లీక్ అయ్యింది. చెప్పుంటే అందరూ చచ్చుండేవాళ్ళు. ఏయ్, వింటున్నావా? అమ్, వింటావులే, లేదంటే తింటావుగా నా చేతిలో చావు దెబ్బ. గుర్తు పెట్టుకో హరి, ఒకటి కావాలి అనుకుంటే అన్నింటినీ కోల్పోవాలి. ఒకటి కోసం అన్నీ వదులుకుంటావా లేదా అందరినీ చంపుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఏదైనా నాకు ఒకటే. నా సంగతి నీకు తెలుసు కదా. చేస్తాను అంటే చేస్తాను, అస్సలు మొహమాట పడను. ఏంటి ఏదో ఒకటి చెప్పు. చెప్పా. చక్రధర్, నేనేం చెప్పను. నా వాళ్ళని ఏం చెయ్యకు ప్లీజ్. ఏంట్రా, శాంపిల్ చూపిస్తే గానీ భయపడవా నువ్వు? నేను చెప్పనని చెప్తున్నాను కదా. దయచేసి నా వాళ్ళని ఏం చెయ్యకు, వదిలేసి. నీ వాళ్ళు ఉంటే నా వాళ్ళు అవుతారు. చూస్తా ఎంతకాలం ఈ మాట మీద నిలబడతావో, ఎవరెవరు భూమి మీద ఉంటారో. నా చేతిలో ఏమి లేదురో హరి, అంతా నీ నోటి మాటలోనే ఉంది. ఓకే, ఉంటా. అవతల నువ్వేదో విషయం చెప్తావని నా అల్లుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు 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 వెళ్ళు. ఏం చెప్తావో బుద్ధిగా చెప్పేసి వెళ్ళు. చెప్పను చక్రధర్, నన్ను నమ్ము. గుడ్. ప్రస్తుతానికి హరి ఓం. ఏంటి అలా ఉన్నారు? ఆ? ఆ, ఏం లేదు సూర్య, బాగానే ఉన్నాను. నేను వెళ్తాను. ఏదో మాట్లాడాలి అన్నారు. ఏం లేదు. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పర్లేదు, ఏంటో చెప్పండి. అది అదే హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం డబ్బు కావాలి, అంతే అంతే. దీనికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? నేను ఇంకా ఏదో అనుకున్నాను.
నేను చెప్పాలనుకున్నది నిజాన్ని సూర్య, కానీ కుదరటలేదు. సమంతకి న్యాయం చేయటానికి వీలు పట్టలేదు. కోటేశ్వర గారు ఒకసారి నా క్యాబిన్కి రండి. బాబు, కోటేశ్వర గారు, ఆయన అవసరాలన్నీ ఈ క్షణం నుంచి మీరే చూసుకోవాలి. ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఏ చిన్న విషయంలోనూ లోటు రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? ఓకే బాబు, అలాగే బాబు. ఇంకేమైనా కావాలంటే ఇంత దూరం రాకండి. ఆ? వస్తాను సూర్య. అన్నయ్య, కళ్ళ ముందే నిజానికి తూట్లు పడుతున్నా. తెలిసిన నిజాన్ని చెప్పలేని నిస్సహాయుడైపోయాను. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న సమంతని చూడలేకపోతున్నాను. తన కనీసం మాట సాయం కూడా చేయలేకపోతున్నాను. ఏ విధంగానూ తనకి సహాయం చేయలేకపోతున్నాను. కళ్ళ ముందే తన అవమానిస్తున్నా, నిందలు వేస్తున్నా నోరు మెదపలేని స్థితిలో ఉన్నానన్నయ్య. జరిగింది ఇది అని చెప్పలేని స్థితిలో ఉన్నానన్నయ్య. దేనికన్నయ్య నేను ఇంకా బ్రతుకుంది? దీనికా? నీకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఆ చక్రధరగాడు నా నోరు మూసేశాడు. ఇంకేం చేయగలను? ఆ సమంతని, సూర్యని ఎలా ఒక్కటి చేయగలను? ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు అన్నయ్య, పాలు పోవట్లేదు. చిన్న తాతయ్య, మీలో మీరు బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? విన్నారుగా చిన్న తాతయ్య, బావ ఏమంటున్నారు? అది నా పరిస్థితి. నిజాన్ని నేనెంత చెప్పడానికి ప్రయత్నించినా నా మాట ఎవ్వరూ వినడం లేదు, నన్ను నమ్మడం లేదు. ఏ నేరం చెయ్యకపోయినా నేనందరి ముందు దోషిలా నిలబడుతున్నాను చింతాతయ్య. నా వైపు నుంచి తప్పులు జరిగాయని సాక్ష్యాలు కనబడుతున్నాయే తప్ప నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక్క సాక్ష్యమూ లేదు. ఒక్క సాక్ష్యాన్ని చూపించినా బావ నమ్ముతాను అంటున్నాడు. విన్నారుగా చిన్న తాతయ్య, నాకు ఒక్క సాక్ష్యం కావాలి చిన్న తాతయ్య. నిజమేంటో తెలిసినా చెప్పలేని పరిస్థితి మీది. మా డాడీ తాతయ్యని హత్య చేయలేదు అనడానికి సాక్ష్యం చూపించాల్సిన అవసరం నాది. ఎలా చిన్న తాతయ్య? పోనీ మీరు చెప్పకపోయినా వేరే రూపంలో ఏదైనా సాక్ష్యం ఉంటే అదైనా చెప్పొచ్చు కదా చింతాతయ్య. వాళ్ళ కాళ్ళు పట్టుకోనైనా సరే తీసుకొచ్చి బావు ముందు నిలబెడతాను. మిమ్మల్ని చెప్పమండం లేదుగా చింతాతయ్య, దారుంటే చూపించమంటున్నానంతే. దారి చూపించండి చింతాతయ్య. చెప్పండి చింతాతయ్య. మీరు కాక ఆ నిజం తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఈ సహాయమైనా చేయండి చింతాతయ్య, ప్లీజ్. అమ్మా సమంత, సాక్ష్యం ఉందని నేను చెప్పిన ఆ చక్రధర సామాన్యులు పసికడతారమ్మా.
నిన్ను సూర్య దగ్గరికి చేరనివ్వకుండా నీ ప్రాణాలు తీసేస్తారమ్మా. నేనే సాక్షిగా ఉన్నా మిమ్మల్ని దక్కించుకోవటానికేనమ్మా. నేనేమీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎందుకు నోరు మెదపటం లేదంటే నాకిప్పుడు మీ ప్రాణాలే ముఖ్యం, కానీ ఈ సాక్ష్యం కాదమ్మా. అర్థం చేసుకో. చింతాతయ్య, నన్నేమీ అడక్క సమంత. నేనేం చేయగలను? నాకేం తెలీదు. నాకేం తెలీదమ్మా. తెలీదు. చెప్పకండి చింతాతయ్య, చెప్పకండి. మీరు చెప్పినా చెప్పకపోయినా, నా ప్రాణానికి ముప్పు వాటిల్లినా, నాకు ఏదైనా సరే నేను సాక్ష్యాన్ని సంపాదిస్తాను. ఎలాగైనా సరే ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి బావు ముందు నిలబెడతాను. మీరు చెప్పకండి చింతాతయ్య, చెప్పకండి. అమ్మా సమంత, క్షమించమ్మా, క్షమించు. ఆ డెవిల్ సమంతకి నిన్న అనే రోజు దానికి లేకుండా పోయింది. తిక్క కుదిరి బొమ్మ కనపడింది. లేదంటే దగ్గరొచ్చిపోతుందా? తగిన శాస్త్ర జరిగింది. ఈ దెబ్బతో దానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అవును, ఇంతకీ అదేం చేస్తుందో? సూర్య సాక్షి చూపించమనేసరికి ఎక్కడి నుంచి తేవాలని కుమిలిపోతుందో, ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటుందో చూడాలి. అప్పుడే కదా నా హార్ట్కి సాటిస్ఫాక్షన్, నా మైండ్కి రిలాక్సేషన్. చూస్తా, ఎంజాయ్ చేస్తా. రూమ్లో లేదే. ఎక్కడికెళ్ళి ఫీల్ అవుతూ ఉంటుంది? కిచెన్లోకి వెళ్ళి చూస్తాను. హాల్లో లేదు, కిచెన్లో కూడా లేదే. ఇక్కడేదో ఉప్మా చేసుకొని ఫీల్ అవుతుందనుకుంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది చెప్పమా? రాజు ఆంటీ, గుడ్ మార్నింగ్. ఏం గుడ్లో? ఫ్రిడ్జ్ లో కోడిగుడ్లు తప్ప ఇంట్లో భూతద్దం పెట్టి వెతికినా ఆ గుడ్లు కనిపించట్లేదు అనుకో. నోట్లోకి గుడ్లు వెళ్ళడం తప్పించి ఇంట్లో గుడ్డులు జరిగిందేమీ లేదమ్మా. ఏంటాంటీ పొద్దున్నే గుడ్ల పురాణం అందుకున్నారు? వాట్ హ్యాపెన్? మళ్ళీ సమంత ఏమైనా చేసిందా? ఇప్పుడే కదమ్మా రోజు మొదలైంది. రోజు లాగానే ఈ రోజు కూడా ముగుస్తుందేమో, ఎవరికి తెలుసు. చూస్తుంటే మీకు సమంత మీద ఆవేశం కంట్రోల్ చేసుకోలేనంతగా పైకి తన్నుకుని వస్తున్నట్టుంది. ఏంటాంటీ మీరు దాని మీద పెట్టుకుని కోరికను డ్రాప్ అయ్యారా? చిచి, అలా ఎందుకు చేస్తాను? కోరి తెచ్చుకున్న కొరివిని నీళ్లతో ఆర్పుతామే కాని కిరోసిన్ పోసి తగలబెట్టాం కదా. ఇది అంతే. ఇష్టం ఉన్న చోటే కష్టం కూడా ఉంటుందమ్మాయి. నువ్వు సూర్య కోసం పడుతున్నావు కదా, ఇది కూడా అంతే. ఒక రకంగా చూస్తే నువ్వు చేసిందంతా పోలిస్తే సమంత ఏం చేసింది? ఆంటీ అంటే అదే నేనంటుంది, సూర్య కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, సమంత ఏం కష్టపడింది అని. కోపం వచ్చిందా? సమంత వచ్చిందా? ఎక్కడికెళ్ళింది? అది తెలియక ఇందాకటి నుంచి ఇల్లంతా వెతుకుతున్నాను. ఆ విషయం ముందు చెప్పకుండా సోదంతా చెప్తావేంటి సామాన్య? మొదలు పెట్టింది మీరా ఆంటీ, నేను కాదు. సర్లే, ఇంతకీ ఎక్కడికెళ్ళింది? అసలే నిన్నంతా తిట్లు తింటూనే ఉంది. చిచి, ఈ బ్రతికెందుకని చెప్పి టికెట్ తీసుకొని విమానం ఎక్కి వెళ్ళిపోలేదు కదా. అది జరిగితే నాకు ఆనందమేగా. నీకు ఆనందంగానే ఉంటుందమ్మా సామాన్య. చిచి, నాకెందుకుంటుందా ఆంటీ? పైకి ఉండదులే, లోపలుంటుంది. అది కాస్త బయటకు వినిపిస్తుందిలే. మీరు ఈ మధ్య నన్ను అసలు బొత్తిగా నమ్మడం లేదు రాజీ ఆంటీ. నువ్వు మాత్రం నన్ను నమ్ముతున్నావా ఏంటి? వీడియోలు తీయట్లా?
మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదా ఆంటీ, జస్ట్ ఫన్ కోసం. ఏదో ఒకట్లే, గన్ అయితే అడ్డం పెట్టుకున్నావుగా. ఫీల్ అవుతున్నారా? సమంత ఎక్కడుందో తెలియకపోతే ఇప్పుడు అవుతాను. ముందు ఆ విషయం కనుక్కో వెళ్ళి. ఎస్ ఆంటీ, ఈవెన్ ఐ వాంట్ ద సేమ్. మీరు ఫీల్ అవ్వకండి, ఈ సమంత ఎక్కడుందో తెలుసుకుంటాను. ఎక్కడుందో తెలుసుకుంటానని చెప్పేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేంటి సామాన్య? సమంత ఇక్కడ లేదు కదా, నేను ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడే ఉండండి, నేను తెలుసుకొని వస్తాను. తొందరగా రా అమ్మా, లేదంటే నా కంగారు పెరిగిపోయి గుండెదడు మొదలవుతుంది. రాజీ ఆంటీ, ఎందుకు కంగారు పడతారు? నేనున్నాను కదా. మీరు ఏసీ వేసుకొని రూమ్ లో కూర్చోండి, నేను వచ్చేస్తాను. మ్మ్. హ్మ్. మ్యామ్, ఆ పూజ ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా మ్యామ్. సమంత ఏం చేస్తుంది? ఆవిడ ఇంకా ఆఫీస్కి రాలేదు మ్యామ్. వాట్? ఎస్ మ్యామ్, రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? ఆఫీస్ టైం అయిపోయింది కదా. అవును మ్యామ్, బట్ రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? తెలీదు మ్యామ్. తెలుసుకో. ఓకే మ్యామ్, నేను మీకు ఫోన్ చేస్తాను. తొందరగా. షూర్ మ్యామ్. ఇంట్లోనూ లేక ఆఫీస్కి వెళ్ళక ఈ సమంత ఎక్కడికి వెళ్ళినట్టు? సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అది ఏదో చేస్తుంది. స్వామి, దిక్కు తోచని స్థితిలో, దారి తెలియని పరిస్థితుల్లో సాక్ష్యాన్ని వెతుకుతూ వెళ్తున్నాను. దయచూపు స్వామి, ఆ సాక్ష్యం నాకు దొరికేలా చేయి. ఏమ్మా, ఏం కావాలి? నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి పూజారి గారు. ఏ విషయం గురించమ్మా? 20 ఏళ్ల క్రితం ఈ ఊరి గుడిలో అర్చకం చేసిన పూజారి గారి వివరాలు కావాలి స్వామి. 20 ఏళ్ల క్రితం అంటే శంకర్ శాస్త్రి గారు ఉండేవారమ్మా. ఆయనే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు పూజారి గారు? ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. కాకపోతే వయసు ఎక్కువ అవడంతో ఆరోగ్యం బాగోలేదు, బయటికి రాలేరమ్మా. ఆయనతో ఒకసారి మాట్లాడాలి పూజారి గారు. అడ్రస్ చెప్తారా? ఏ విషయం గురించి కలవాలమ్మా? ఒక నిజాన్ని తెలుసుకోవడానికి పూజారి గారు. ఆ నిజం వల్ల ఒక జీవితం నిలబడుతుంది, ఒక కుటుంబం అన్యాయం కాకుండా బయటపడుతుంది. కుటుంబం జీవితం అంటున్నావు, ఏదైతేనే మంచి పనేగా. అడ్రస్సే కదా కావాలి. ఇలా వీధి చివరికెళ్ళి ఎడం పక్కకు తిరుగమ్మా, అగ్రహారం వస్తుంది. అక్కడే శంకర శాస్త్రి గారు ఉండేది. థ్యాంక్స్ పూజారి గారు, వస్తాను. మంచిదమ్మా, వెళ్ళిరా. కుడిసే గారు ఒకసారి నా క్యాబిన్కి రండి. బాబు, కొత్త ప్రాజెక్ట్కి డెమో రెడీ చేయమన్నాను కదా, ఏది? ఇంకా రెడీ అవ్వలేదు బాబు. రెడీ అయిపోవటం ఏంటి? ఈరోజు కావాలని చెప్పాను కదా, ఎందుకు రెడీ అవ్వలేదు? అంటే ఈ రోజు అసిస్టెంట్ మేనేజర్ గారు ఆఫ్టర్నూన్ వస్తా అన్నారు. ఆఫ్టర్నూనా? ఏ? తెలీదు బాబు, మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. చెప్తే మీరు పర్మిషన్ ఇచ్చేస్తారా? అసలు ఏమనుకుంటుందండి తను? అసిస్టెంట్ మేనేజర్ అని కార్డు తగిలించుకుంటే సరిపోదండి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అరే, కొత్త ప్రాజెక్టు డెమో అర్జెంట్ అని చెప్తే ఇంత నెగ్లిజెన్స్ ఏంటండి? అంత చేయలేనప్పుడు జాబ్ చేయడం దేనికి? నన్ను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే. ఏంటి అలా చూస్తున్నారు? అడుగుతారు బాబు. అక్కర్లేదు, ఇంకా ఆవిడ్ని ఏమీ అడగక్కర్లేదు. డెమో కూడా ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మీరే టేకప్ చేసుకోండి, మీరే రెడీ చేయండి. నాకు చెప్పిన పని చేసేవాళ్ళు కావాలి కానీ ఇంట్లో కూర్చొని గోల్డ్ గిల్లుకునేవాళ్ళు కాదు. ఆవిడ కొత్త ప్రాజెక్ట్ చేయటం లేదు, అంతే. ఏంటి? అలాగే బాబు. వెళ్ళండి.
ఏమండి ఏమండి ఎవరు కావాలండి? శంకర్ శాస్త్రి గారిని కలవాలమ్మా. ఉన్నారండి. అమ్మా, తాతగారి కోసం ఎవరో వచ్చారు చూడు. ఎవరమ్మా నువ్వు? నా పేరు సమంత అండి. శాస్త్రి గారిని అర్జెంటుగా కలవాలి. లోపలికి రామ్మా.